ఇన్నర్ ఇంజనీరింగ్ చేసింది అని చెప్తున్నారు, సద్గురుకి చాలా దగ్గరలో ఉందని చెప్పారు. బట్ వాట్ అబౌట్ హర్ మెంటల్ కండిషన్తో పాటు ఫిజికల్ కండిషన్? బికాస్ వన్స్ సెపరేట్ అయిపోయిన తర్వాత సద్గురు ప్రోగ్రామ్ సెపరేషన్ తర్వాతే జరిగింది. ఆఫ్టర్ దట్ ఇమ్మీడియట్గా ఆవిడకి ఒక మూవీ రిలీజ్కి ముందు మయోసైటిస్ ప్రాబ్లం వచ్చింది. సో మయోసైటిస్ వచ్చింది అంటే మయోసైటిస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎంటర్లీ అది బేస్డ్ ఆన్ డిప్రెషన్ అనమాట. సో అంత డిప్రెషన్లోకి ఈవిడ మాత్రమే ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు మీరు కరెక్ట్ పాయింట్, జర్నలిస్ట్గా మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. ఎందుకంటే మేడం, ఇంత డిప్రెషన్, ఇంత మ్యాసివ్ డిప్రెషన్ వచ్చి మీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఆమె రిలీజియన్ కన్వర్షన్ కూడా చేసింది. తెలుసా? రిలీజియన్ కన్వర్షన్ కూడా చేసుకుంది ఆమె. ఎందుకు అంటే ఐఎమ్ కన్విన్స్డ్ బై ద ఆన్సర్స్ గివెన్ బై గురూజీ అని చెప్పింది. సో ఇక్కడ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఆమెకు ఎందుకు ఇంత డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ మయోసైటిస్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ డిప్రెషన్ అన్నది మీకు ఒక ఇన్సిడెంట్ వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారా? జస్ట్ బికాస్ ఆఫ్ సపరేషన్, జస్ట్ బికాస్ ఆఫ్ ద డివోర్స్ అట్లా ఉండదు మేడం. దాన్ని కన్సిడర్ చేయదు. ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఏం చెప్తారు, ఈమె వైవాహిక జీవితం బాగుండదు, కారణం ఎందుకంటే కుటుంబ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు, ఇలాంటివి చెప్తారు. మీకు ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ఈమె లగ్నం నుంచి కుటుంబ సప్తమాధిపతి వ్యయంలో ఉన్నాడు. కుటుంబ స్థానం అంటే భర్త, జీవిత భాగస్వామి, సప్తమ భావం అంటే భర్త, వ్యయభావంలో ఉన్నాడని చెప్తారు. వ్యయం అంటే ఏంటి? లాస్. సో ఇంత చెప్పేసేపటికి ఇంకా అంతకంటే ఫర్దర్ వినేవాళ్ళు కూడా ఏం వినరు. ఎందుకంటే ఇంకా ఓకే ఈమె పర్సనల్ లైఫ్ అర్థమైపోయింది అనుకుంటారు. కానీ ఇందులో ఆమెకి డిప్రెషన్ ఏ కారణం వల్ల వస్తుంది అంటే ఏంటి? కుటుంబ సప్తమాధిపతి దెబ్బతిన్నాడంటే అర్థం ఏంటి? ఈమె ఎమోషనల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందనే కదా. ఎంత మ్యాసివ్గా డిస్టర్బ్ అయ్యింటే మీ హార్మోనల్స్ కూడా, అంటే మీ బాడీలో హార్మోన్స్ కూడా మారిపోయినాయి, మీ బయాలజికల్ కండిషన్ కూడా మారిపోయిందంటే ఈమె నార్మల్ థింకరా చెప్పండి? ఈమె ఎమోషనలీ షీ కెన్ బి అనలైజ్డ్ లైక్ ఎనీ ఆర్డినరీ ఉమెన్. సో ఈమె ఏదైనా చాలా ఎక్స్ట్రీమ్గా తీసుకుంటుంది. అంటే ఏంటి? ఫెయిల్యూర్ కావచ్చు, సక్సెస్ కూడా కావచ్చు. ఇప్పుడు తనకు తానే చెప్పుకుంటుంది కదా, నేను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను చెప్పుకోవచ్చు ఆమె, బికాజ్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్ కాబట్టి ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆమె చూడండి చాలా సోషల్ లైఫ్లో చారిటీస్ చేస్తుంది. అర్థమైందా? షీ హాస్ గుడ్ నేమ్ ఇన్ సమ్, ఈవెన్ ఆమె అర్లీ ఏజ్ లో కూడా ఆమె సంపాదించే టైం నుంచి షీ స్టార్టెడ్ డూయింగ్ చారిటీస్. చాలా తక్కువ ఇన్కమ్ ఉన్న అప్పుడే చేసింది ఆమె. సో దట్ షోస్ షీ ఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. So wonderful human being doesn't necessarily that they will remain a successful matrimonial woman, married woman. It is not necessarily. మీరు చాలా అద్భుతమైనటువంటి సంస్కారం ఉంది, సామాజిక స్పృహ ఉందన్నా కానీ మీకు డైవర్స్ కాదని ఏం గ్యారంటీ లేదు. బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేషన్ విత్ ఎమోషన్. మీరు భావోద్వేగాల పరంగా మీరు ఒక వ్యక్తితో కలిసినప్పుడు మీరు కోరుకున్నట్టు ఆ వ్యక్తి ఉన్నాడా, ఆ వ్యక్తి మీరు కోరుకున్నట్టున్నాడా, ఈ రెండింటి మధ్యలో సమన్వయం లేకుండానే మీరు పెళ్లి వరకు ఎట్లా వెళ్ళారు అన్నది క్వశ్చన్ వస్తుంది. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్గా మీరు భావోద్వేగాల మీద రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుంది అంటున్నారు, అండ్ జాతకాలు లేదు మేడం, వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా. ఇప్పుడు మీకు అరేంజ్ మ్యారేజ్ కాదు కదా మేడం, అది ఇట్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే ఏంటి? వాట్ దే విల్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ దర్ 1.5-2 years ఆఫ్ లవ్, వాట్ దే హ్యావ్ ఎక్స్చేంజ్. నాకు కాఫీ ఇష్టం లేదు, నాకు టీ ఇష్టం లేదు, నాకు ఈ కలర్ ఇష్టం లేదు, నాకు ఫ్యామిలీలో అత్తగారు మామగారు ఉండడం ఇష్టం లేదు, లేదా మీ మదర్ ఫాదర్ ప్రేమ, ఇవన్నీ మనం మాట్లాడతామా లేదా చెప్పండి? ఇప్పుడు మీకు ప్రభాస్ది ఆ మూవీ ఉంది చూడండి, ఏం సినిమా అది? మిర్చి కాదు మేడం. మిర్చిలోనే కదా ఎవరైనా అనుష్క అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. నో మిర్చి మూవీ కాదు మేడం అది. ఆ మూవీ ఇద్దరు రిలేషన్స్ ఐడియాలజికల్ ప్యాచప్. ఏం సినిమా అది? మిస్టర్ పర్ఫెక్ట్. అది మిస్టర్ పర్ఫెక్ట్ లో వాళ్ళ ఐడియాలజికల్ ఎలా ఉంటారు? వాళ్ళు కాఫీ షాప్ లో కూర్చొని వాళ్ళిద్దరు తినే తిండి గురించి కూడా అనాలిసిస్ చేసుకొని దే విల్ కమ్ టు ఏ కన్క్లూజన్. ట్రావెలింగ్ లొకేషన్స్ ఇవన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళ కన్క్లూజన్కి వచ్చి పెళ్లి వరకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అతను వచ్చి ఒక పల్లెటూరు అమ్మాయిని, ఆ పల్లెటూరులో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నటువంటి హీరోయిన్ ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏం తెలుసు మేడం, ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారంటే వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు భావోద్వేగాల పరంగానే తెలుసుకుంటారు మేడం. ఫస్ట్ బయాలజికల్ అండ్ ఇంట్రడక్షన్ మనకు అవసరం లేదు. ఒకసారి మీరు ఎదురుగా ఒక మెన్షన్ చూసిన తర్వాత వాళ్ళ ఛాయ దగ్గర నుంచి మీకు అన్ని తెలిసిపోతాయి, హైట్, పర్సనాలిటీ, వెయిట్ అంతా తెలిసిపోతుంది. దట్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ లవ్ మ్యారేజ్ ఈస్ దట్ యూ విల్ నో మచ్ అబౌట్ ద పర్సన్స్ ఇన్నర్ ఫేస్. వాళ్ళ అంతర్ముఖులు ఏంటి, వాళ్ళ అంతర్గతంగా ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు లేదా ఇద్దరు. వాళ్ళ మధ్యలో రొమాంటిక్ బౌండరీస్ ఉండవు, బయాలజికల్ బౌండరీస్ ఉండవు. They are free to be comfortable irrespective of the social norms and conditions, right? That is what is their privacy. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏం అండర్స్టాండింగ్ ఉంది అని ఒక ఇంపల్సివ్ డెసిషన్ వీళ్ళని సపరేట్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ భావోద్వేగం అంటే ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. సమంత డ్రీమ్ చేసింది బహుశా ఏంటంటే నా పెళ్ళైతే ఇలా అవ్వాలి. ఆమె ఒక శారీ కూడా చూడండి, ఆమె శారీ మీద కూడా ఏదో సమ్
ఇట్ వాస్ ఆల్ హర్ మెమరీస్ మొత్తం ఏ మాయ చేసేవి దగ్గర నుంచి మెమరీస్ అంతా కూడా ఫర్నిష్ చేసుకుంది. సో దట్ షోస్ వాట్ యాక్చువల్లీ ఆమె ఊహల్ని నిజం అవే వాస్తవాలు అనుకునేటువంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మీరు ఎందుకు కాదనుకోవచ్చు. చాలా మంది అమ్మాయిలు కూడా ఇండియాలో ఉన్నప్పుడే నేను యూరోప్కి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీలో చదవాలి, అమెరికాకి వెళ్ళి ఈ యూనివర్సిటీలో చదవాలి అనుకుని అదే యూనివర్సిటీస్కి ట్రై చేస్తారు, అలాంటి జాబ్సే ట్రై చేస్తారు, వేరే ఆపర్చునిటీస్ వచ్చినా చేయరు. సో షీ మస్ట్ బి ప్రెజుడీస్ అబౌట్ వాట్ షీ వాంటెడ్ టు డూ, వాట్ షీ వాంటెడ్ టు పర్ఫార్మ్ ఇన్ ద ఫ్యూచర్. సో అది అక్కడ రేషనల్గా కనెక్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు బయట నేను చెప్పాను ప్రొఫెషనల్ లైఫ్లో ఆమె ఎలా ఉంటుంది, పర్సనల్ లైఫ్లో మాత్రం ఆమెకి ఈ చైల్డిష్ అవుట్లుక్ ఉంటుంది. కానీ సార్ ఇక్కడ నాట్ అబౌట్ సమంత గారు, ప్రతి అమ్మాయికి కూడా ఆ రియాలిటీ కంటే కూడా ఊహలే ఎక్కువగా ఉంటాయి. అమ్మాయికే కదా మేడం, అబ్బాయిలకు కూడా అవి ఉంటాయి. అవునా? బట్ అందుకే కదా టుమారో ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఇప్పుడు మనం జాతకం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, టుడేస్ వర్స్ట్ బట్ టుమారో ఇట్ ఇస్ బ్యూటిఫుల్. ఎందుకంటే జ్యోతిషం ఎప్పుడు కూడా రేపటి గురించే చెప్తుంది కదా. సో కాబట్టి టుమారో ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్. టుడే ఐ మే బి ఏ pauper or maybe a beggar, but tomorrow I want to become a millionaire. That's what people they will go to an astrologer. కానీ సార్ మేబీ వాళ్ళు పెళ్లికి ముందు లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా పెళ్లికి ముందు హిందూగా కన్వర్ట్ అయ్యి వాళ్ళు హిందూ ట్రెడిషన్లో కూడా మ్యారేజ్ చేసుకున్నారు కదా. మేబీ ఒక మంచి మీలాంటి ఒక ఆస్ట్రాలజర్ దగ్గర వాళ్ళు కూడా వాళ్ళ జాతకాలు చూపించుకొని ఉండొచ్చు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు జాతకాలు ఎందుకు చూపించుకుంటారు మేడం? హానెస్ట్లీ మేబీ అంటే పెద్దవాళ్ళు దాన్ని అరేంజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు జాతకాలు చూపిస్తే అది లవ్ మ్యారేజ్ ఎట్లా అవుతుందో చెప్పండి సార్. లవ్ అది కండిషనింగ్ లవ్ మ్యారేజ్ అవుతుంది. అంటే ఏంటి, జాతకాలు ఒకవేళ కుదరట్లేదు అంటే మనం పెళ్లి చేసుకోవద్దు. మనం 2-3 సంవత్సరాలు కలిసి తిరిగాము, అయినా జాతకాలు కుదరలేదు కాబట్టి వదిలేద్దాం. దట్ ఈస్ హౌ కెన్ ఇట్ బి లవ్ మ్యారేజ్? అలా కాదు కదా సార్. ఇప్పుడు చాలా మంది జాతకాలు చూపించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటికి పరిహారాలు కూడా చేపించుకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా మేడం. పరిహారము నేను ఎన్నిసార్లు చెప్పాను. వై ఐ బికేమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్, ఐ కుడ్ బి అన్ ఆస్ట్రాలజర్ లైక్ ఎనీ ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజర్. వై ఐ బికేమ్ అన్ ఆస్ట్రో సైకాలజిస్ట్ మీన్స్ మీరు చేసే పరిహారాలు మీ యొక్క ప్రీవియస్ బర్త్ అంటే మీ యొక్క కర్మ నివృత్తి అంటారు, అంటే మీ సంచిత కర్మ నివృత్తికి ఉపయోగపడతాయి అని చెప్తారు. అంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ బ్యాడ్ ఆర్ కేవాటిక్ అట్మాస్ఫియర్ నుంచి మీరు ఓవర్కమ్ అవుతారు పర్సంటేజ్ అని చెప్తారు. అంటే ఏంటి, రిచువల్స్ వల్ల. బట్ ద రూట్ కాజ్ ఏంటి, మీకు పుట్టుకతో వచ్చిన ఒక స్వభావం ఉంటుంది. అతి సున్నితత్వం కావచ్చు, అభద్రతాభావం కావచ్చు, భయం కావచ్చు, కోపం కావచ్చు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇవి మీరు కేవలం నేను సాంప్రదాయాలు పాటిస్తాను, నన్ను నేను ప్రశ్నించుకోను, నా జీవితం మారాలి, అద్భుతంగా ఉండాలనుకుంటే మాత్రం అది ఆత్మ మంచిది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.